దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద? మస్కిటోస్ కోసం క్లీనింగ్. వేర్ ఆర్ యూ ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యూ? అది లేదు మీకు. అక్కడ ఆ ప్రాణాలకి విలువ లేదా? డోంట్ డూ సెలెక్టివ్ హ్యూమన్స్. ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ, ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు. రోడ్ యాక్సిడెంట్స్లో పోయిన మనుషులకి విలువ లేదా? రోడ్ యాక్సిడెంట్, డ్రంక్ డ్రైవింగ్, ఎంత మంది తాగి. ఆర్ యూ క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్? చెప్పండి. ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్లో ప్రతి ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. పొద్దు నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు? ఆ ప్రాణాలకి, ఆ మనుషులకి, ఆ పిల్లలకి విలువ లేదా? ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరుస్తున్నారు. ఎస్, కుక్క కరుస్తున్నాయి. కొన్ని కుక్కలు ఉంటాయి, మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు, నేను ఒప్పుకుంటాను. బట్ నాకు ఒక 4 మెంటల్ కుక్కల వల్లే మీరు 400ని చంపేసేలా? డోంట్ కిల్ hundreds of dogs for the mistake of 5 dogs. That's all I'm saying. I am on your side. Yes, all human lives are important. ప్రతి చిన్న బిడ్డ, ప్రతి అడల్ట్, ప్రతి తల్లి, ప్రతి ముసలివాళ్ళు, ప్రతి మనుషుల ప్రాణం విలువ ఉంది. కానీ సిలెక్టివ్ విలువ పెట్టుకోవద్దు. మీకు చెప్తున్నాను, ఇది చాలా సిలెక్టివ్ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను మీ అందరికీ. ఇది ఎంతవరకు మీకు అర్థమవుతుంది నాకు తెలీదు, కానీ మీరు ఈ సిలెక్టివ్ విలువ చేయొద్దు. నిజంగా మీకు మనుషుల ప్రాణం కోసం ఈ పోరాటం, దిస్ ఇస్ ఆల్ అ ఫైట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ నా దే ఆర్ డూయింగ్, దెన్ ఫైట్ కంప్లీట్లీ. సగం ఫైట్ చేయొద్దు. డోంట్ డూ దిస్ సెలెక్టివ్ ఫైట్. వై? బికాస్ ద డాగ్ కెనాట్ ఫైట్ బ్యాక్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఫైట్ విత్ యువర్ గవర్నమెంట్. ఫైట్ ఫర్ ద రోడ్ సేఫ్టీ. ఏంటి ఆ రోడ్ పరిస్థితి? ఎంత ఇది ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయి. ఎంతమంది చనిపోతారు చెప్పండి? బైక్ వాళ్ళు మీరు అందరు చెప్పండి, బైక్ ఎవరెవరు నడిపిస్తారు? మీకు ఎంత కష్టం ఉంది? రోడ్ మీద ఎంత కష్టం ఉందా మీకు చెప్పండి? హెల్మెట్ వేసుకుంటున్నారా? హెల్మెట్ కూడా వేసుకోవట్లేదు. తలపగలు పోతున్నాయి, చనిపోతున్నాయి. పాప మా తల్లిదండ్రులు ఇంట్లో వెయిట్ చేసిన నైట్లో ఫోన్ వస్తుంది, మీ బాబు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. ఆ బాబు లైఫ్ విలువ లేదా? రేప్ చేస్తున్నారు పక్కన వాళ్ళు వచ్చి, చిన్న పిల్లల్ని రేప్ చేసి ఆ చిన్న పిల్లలు చనిపోతే ఆ చిన్న పిల్లల విలువ, ఆ ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరిచిన చనిపోయిన ప్రాణంకి విలువ ఉందా? వాట్ ఈస్ ద సెలెక్టివ్ హ్యూమానిటీ యు ఆర్ డూయింగ్? నాన్సెన్స్. దిస్ ఇస్ అటర్ నాన్సెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. అందరూ, ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎనీ న్యూ బోర్న్ చైల్డ్ టు అన్ ఓల్డ్ పర్సన్. బట్ డోంట్ డూ సెలెక్టివ్ థింగ్స్. దిస్ సెలెక్టివ్ థింగ్ చెప్తున్నాను. ఈ సెలెక్టివ్ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది, ఏదైనా రిలీజన్ అనుకోండి, ఆ మేకర్, ఆ గాడ్, ఆ భగవంతుడు మీకు ఎవ్వరికి క్షమించదు. అది నా మాట. ఈరోజు రాసి పెట్టుకోండి. మీకు మీ మొత్తం ఎంటైర్ జనరేషన్స్కి శాపం వస్తుంది. ఇది నా మాట. నిలబడండి ఈరోజు. జస్ట్ మీకు కాదు, మీ మొత్తం జనరేషన్ నాశనం అయిపోతాయి. మీరు ఇన్నోసెంట్ ప్రాణుల్ని. నేను కుక్కల గురించి మాట్లాడలేదు. సి ఐఎమ్ వెజిటేరియన్, ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ వీగన్. ఎప్పుడెప్పుడు నేను వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఐ హ్యావ్ లిటిల్ మిల్క్. సో నేను అబద్ధం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ 100% వీగన్. నేను అందరికీ తెలుసు ఇక్కడ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆల్ లైవ్స్ హ్యావ్ ఇంపార్టెన్స్. మనుషుల లైఫ్ అన్నిటికన్నా విలువది, బికాజ్ వీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. బట్ ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లిలు అన్ని లైఫ్కి విలువ ఉంది. వాళ్ళకి కూడా హక్కు ఉంది. మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు, అడ్డదిడ్డంగా చెట్లు నరికేస్తున్నారు. ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి? జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా? ఎన్ని ప్రొటెస్ట్ నడుస్తున్నాయి ఢిల్లీలో? ఊపిరి లేదు. మనకి అట్లీస్ట్ ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది. ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిబౌలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేశారా లేదా? ఊపిరి లేకుండా, తిండి లేకుండా ఎలా బ్రతుకుతారు మీరు? your water is getting polluted. Big companies are polluting your water. అప్పుడు హ్యూమన్ లైఫ్కి విలువ లేదా? లక్షల మంది చనిపోతున్నారు, దానికి విలువ లేదు. కానీ ఒక ఇద్దరు కుక్క బయట వాళ్ళు చనిపోతే ఆ ఇద్దరికే విలువ. లుక్ ఎట్ యువర్ ఎన్వైరన్మెంట్. యూ కెనాట్ ఈట్ స్టోన్, యూ కెనాట్ బ్రీద్ మనీ. మీకు డబ్బు తింటే కడుపు నిండదు. తినేది అన్నమే, తినేది పప్పుే మనము. కానీ అన్నం పప్పు ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం కెమికల్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదా? మనం, our honorable prime minister Modi ji said on Mann Ki Baat about antibiotics. చెప్పారు లేదా? 10 days or 15 days ముందు ఆయన మన్ కీ బాత్లో చెప్పారు 75% ఆఫ్ ఇండియన్స్ ఆర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్స్కి వాల్యూ లేదా? కన్వీనియన్స్ వదిలేండి అందరూ. ఆ కుక్కని చంపటం మీకు ఏదైనా అనిపిస్తే ఈ కుక్క డేంజరస్ ఉంది, వెంటనే మీ పక్క జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ ఏదైనా ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక్క కుక్క తప్పుకి 10 కుక్కని శిక్ష ఇవ్వద్దు. అదే అంటున్నాను నేను. ఎస్, ఆ ఒక్క కుక్క తప్పు చేస్తే, ఆ ఒక్క కుక్క అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని చూసుకోవాలి, దానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి.
కానీ ఆ ఒక కుక్క కోసం మీరు 10 కుక్కల్ని చంపేస్తే అది చాలా 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 పెద్ద తప్పు. అది గుర్తుపెట్టుకోండి, ఇది నా మాట. థ్యాంక్ యూ. ఏంటో వర్డిక్ట్ ఏదైనా తొక్కతలా ఉందా? ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ట్లో? కాదు, సుప్రీంకోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీంకోర్ట్, ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్, హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీంకోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్, చాలా పర్సనల్ ప్లేస్తో వచ్చిన వర్డిక్ట్ ఇది. ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు. ఇది నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను. నాకు జైల్లో పెట్టండి, నాకు ఏం చేయాలంటే చేయండి, నేను చూసుకుంటాను. కానీ సుప్రీం కోర్ట్ has become all our law system today. I'm saying in front of, I have experiences, the entire law has become a joke. If you have money, you are safe. You don't have money, you are not safe. It is as simple as that in our country. మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? This is what I can do now. This is all. Every day we are rescuing 5 to 6 dogs. Every day 5 to 6 dogs. అంబులెన్స్ వెళ్తుంది, రెస్క్యూ అవుతుంది, లక్షల బిల్ కడుతున్నాను. అందరికీ తెలుసు, ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను. పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి. ఆల్రెడీ పాపం వల్ల యాక్సిడెంట్స్తో, ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు బైక్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, మొత్తం నడుము మెరిగిపోయింది, మోకాలు పోయింది, రక్తం వస్తుంది. అలాంటి కుక్కల్ని నేను రెస్క్యూ చేస్తున్నాను. ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఈ బైక్ వల్లే ఏ రోజు నేను చనిపోయాను. ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? 100 కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా? మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు, మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు? ప్రతిదీ డబ్బు తింటం అయిపోయింది, ప్రతిదీ కరప్షన్. ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు? మీరు కొంచెం ఉందా మీకు సెన్స్? ప్రతి డబ్బు. ఎస్, డబ్బు ఈజ్ ఇంపార్టెంట్. నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది, నాకు కూడా అవసరం ఈరోజు డబ్బు. ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్, ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఎ లగ్జరియస్ లైఫ్. బట్ దాట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఎక్కడైనా మీ కర్మ, మీ మనసు, మీ కాన్షియన్స్ ఏదైనా ఉందా లేదా? మీ అందరికీ కొంచెం ఆలోచించుకోండి. ప్రతిదీ జిహెచ్ఎంసీ కరప్ట్, పాలిటిషియన్స్ కరప్ట్, బ్యూరోక్రాట్స్ కరప్ట్, ఐఏఎస్ కరప్ట్, ఐపీఎస్ కరప్ట్, సుప్రీం కోర్ట్ కరప్ట్, దిస్ కరప్ట్. No one can deny this fact. We all know as Indians today why are lakhs of Indians leaving our country and going because of corruption. ఉండలేకపోతున్నాను ఇక్కడ, సరిగా రోడ్స్ లేదు. కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా టైంకి నేను ట్యాక్స్ కట్టాలి. నెలకి నేను జిఎస్టీ కట్టాలి, నెలకి నేను కరెక్ట్గా నా అడ్వాన్స్ ప్రతి 3 months నేను నా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. దానికి ఈ రోజు ఎనీ ఆఫ్ యూ కెన్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్. ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరే చెప్పండి, ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? ఎందుకు ట్యాక్స్ కట్టట్లేదా? మీరు నిజాయితీగా సంపాదించేసి ట్యాక్స్ కడుతున్నారు, మీకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు? ఎగ్జాక్ట్లీ అదే లేదు. అదే ఎందుకు ఫైట్ చేయట్లేదు? లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు, దానికోసం ఎవరు పోరాడటం లేదు. ఆ లైఫ్స్కి విలువ లేదు. జస్ట్ కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ. మీరు ఆలోచించుకోండి. దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ సేయింగ్ వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే ఇస్ థింక్ వన్స్. ఒక్కసారి మీకు కొంచెం బుద్ధి, భయం, భక్తి ఏదైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఆ ఆలోచనతో మీకు ఏ ఆన్సర్ వస్తుంది అదే ఉంటుంది. కుక్కలు కరుస్తున్నాయి, దాని మీద ఉట్టి ఫోకస్ చేయొద్దు. దానికి సొల్యూషన్ చూసుకోండి. ప్రాబ్లం అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్. దెన్ రేపిస్తున్నారు, దెన్ అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు? అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? వై ఇస్ ద గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ ద లా కి ఆఫ్టర్ 8 PM నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్? ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ ఇంట్లో తల్లిలు, చెల్లిలు, అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపగలరా నైట్లో? మీరు ఒక్క మాట చెప్పండి, మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి, తాగేసి మగాలు ఉన్నాయి, మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు? అక్కడ పంపరు. ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా? అడ్డదిడ్డంగా ఆల్కహాల్ అమ్మేస్తున్నారు, అడ్డదిడ్డంగా మందుల షాప్స్ పెడుతున్నారు. ఎక్కడ చూస్తే పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ద వైలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు, చిన్నపిల్లల్ని కొడుతున్నారు తాగేసి. ఆ చిన్నపిల్లల లైఫ్కి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ? ప్లీజ్, టూ మచ్. దిస్ ఇస్ టూ మచ్. దిస్ ఇస్ వాట్ ఐ థింక్ కలియుగ్. బుద్ధి లేకుండా చేయటం ఇస్ కలియుగ్ అంతే. దిస్ ఇస్ నో అదర్ డెఫినేషన్ టు కలియుగ్. బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా, ఇదే కలియుగం. ఈ కలియుగంలో ఒక్కటే అంటే ఎవరు ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ధర్మో రక్షతి రక్షతః.
అండ్ మీరు ఈ రోజు మీ ధర్మంని చేయలేండి. నేను ఎందుకు ఈ రోజు వచ్చాను, నాకు జ్వరం ఉంది, దగ్గు ఉంది, నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చానంటే టూ మచ్ దిస్ హెస్ బికమ్. చంపేస్తున్నారు. ఏంటి సాధిస్తున్నారో చంపటం వల్లే మీరు. పాపం ఆ తిట్టి కొట్టి బ్రతికేది 10 సంవత్సరం ఆ కుక్క, దానికి కూడా మీరు చంపుతున్నారంటే ఏంటి? ఆ కుక్కని మీరు స్టెరిలైజింగ్ చేయండి, ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి, దాన్ని తిండి పెట్టుకోండి. ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు? 45 years not a single dog has bitten me, and you guys all know how much I interact with street dogs. ఉన్న లేని కుక్కలతో వెళ్ళి నేను కూర్చుంటాను, ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను. ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు? మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా, మీలో కూడా ఏదో ఈవిల్ ఉంటుంది, అందుకు నా కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో. I don't want to get into that zone, but ఒక్కటే చెప్తున్నాను, if you truly care for human lives, first fight for road safety, first fight for alcohol, first fight for the rapists in your neighborhoods. ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి. ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా, డెంగీ, చికున్ గున్యా కోసం, ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి. 7 lakh people die, not 7 lakh, I think 1 million people die annually all over the world. 10 lakh people, 10 లక్షలు అంటే మజాకా? 10 లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం? మస్కిటో బైట్స్తో. అది మీకు అది ఆ 10 లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క వల్ల ఒక మనిషి చనిపోతే ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు? సెలెక్టిజం, స్టాప్ బీయింగ్ సెలెక్టివ్.